రాజకీయాలు ఇప్పుడు వచ్చేయన్ని ఎవరి స్వార్థానికి వాళ్ళు వాడుకుంటున్నారు అంటున్నారు. అట్లాగే ఈ ఆధ్యాత్మికతను కూడా ఈ మధ్య స్వార్థానికి వాడుతున్నారు. బాబాలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, దేవతలు వస్తున్నారు. మీ ఇలాంటి సంకీర్తనలు చేసేవాళ్ళు కూడా మీరు కూడా 10-15 మంది ఉన్నారు. అదే అన్నమయ్యని మీరు శోభారాజు గారు ఇంకా చాలా మంది ఉన్నారు. మళ్ళీ మీలో మీకు పడదు, మీకు రాజకీయాలు ఉన్నట్టు. అదేం లేదండి, మాలో మాకు పడకపోవడం ఏమీ లేదు అసలు. ఇది చాలా బాధ కలుగుతోంది నాకు. పడకపోవటం అంటూ ఏముండదండి. అప్పుడు అందరూ కలిసి చేయొచ్చు కదా. నలుగురు కలిసి పాడితే వచ్చే ఇది జనానికి వచ్చే తేడా ఒక్కొక్కళ్ళు విడివిడిగా చేస్తా ఉంటే ఎంత తేడా ఉంటుంది. మరి ఒక పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, మరి ఇండివిజువల్ గానే వాడు నిరూపించుకోవాలి తప్పించి గ్రూప్ లో ఎట్లా నిరూపించుకోవడానికి, సమాజానికి బాగు చేస్తానికి, మీరు సమాజంలో కొంత మార్పు తెస్తానికి ట్రై చేస్తానన్నారు. మీరు ట్రై చేస్తానికి వచ్చినప్పుడు సమాజం మార్పు కావాలనుకున్న వాళ్ళకి ఇండివిజువల్ అంటే వ్యాపారం అవుతుంది. సో అప్పటికి మీరు దైవత్వం దగ్గరికి వెళ్లే ప్రయత్నం గానీ లేకపోతే సమాజాన్ని కోసం చేసేది లేదు, మీ స్వార్థం కోసం చేస్తున్నది అవుతుంది. ఇది స్వార్థమా, దైవత్వమా, లేకపోతే పబ్లిక్ చేసే సేవ? ఒక్కటండి, ఇక్కడ అందరం కలిసి చేయటం అనేది తప్పకుండా ఒక ఉద్యమ స్ఫూర్తి, లేదంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఒక మంచి మార్గం. దాన్ని ఎవరూ కాదనం. కానీ నేను అదే అంటున్నాను, భావాల్లో తేడా ఉండటం వల్ల కలవకపోవటం అంటే ఎక్కడ నన్ను డామినేట్ చేస్తారు. కాబట్టి అలా కంటే కూడా నాకు తెలిసినటువంటి మంచి ఏదో నేను చేస్తూ వెళ్ళిపోతే పోలా. టుగెదర్ డూయింగ్ లో ఒకటి ఉందండి. నాకేమో పాండిత్యం తెలియదు, పెద్దవాళ్ళకేమో కాస్త పాండిత్యం తెలుసు. అందువల్ల పాండిత్యానికి ఒక పామరత్వానికి చాలా దూరం అని భావన వాళ్ళకి. మరి నేను పామరురాలను కాబట్టి ఒక వేదిక మీద రావడానికి నిజంగానే కాస్త సంకోచం ఉంటుంది. ఎందుకంటే పండితులు గనక సంకోచం కూడా ఉండి ఉండొచ్చు కదా. ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి ఒక కార్యక్రమం, ఇప్పుడు నేను నిర్వహిస్తున్నటువంటి అన్నమయ్య పోల్ రథమో, లేకపోతే విష్ణు హారతియో, లేకపోతే లక్ష్మీనారాయణ హోమం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి వారు కూడా రావడానికి కుదరకపోవచ్చు. నేను ఇన్వైట్ చేసినా వారు కూడా రావడానికి కుదరకపోవచ్చు. కాబట్టి ఇక్కడ కలవట్లేదు అని అనడం కంటే కూడా వారికి తోచిన విధంగా వారు చేస్తున్నారు, నాకు తోచిన విధంగా నేను చేస్తున్నా. వాళ్ళకి బోల్డ్ నా థాట్స్ ఉన్నాయి, వాళ్ళు దే కెన్ బ్రింగ్ అవుట్ టు ద సొసైటీ, వాళ్ళు చేస్తారు. అట్లాగే నాకు థాట్స్ ఉన్నాయి, నేను దాన్ని బయటకు తీసుకురాగలను. స్వామి శక్తి ఇచ్చిన మేరకు చేస్తూ ఉంటాం. శక్తి అంటే గుర్తొచ్చింది. అసలు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ డబ్బులు ఎట్లా సమకూరుస్తారు? ఏమి లేదండి, ఇప్పటి వరకు నా సంకీర్తన కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి కచేరీ రూపంలో వచ్చేటువంటి డబ్బుతోనే ఇంతవరకు కార్యక్రమాలు చేశాం. అంటే ఏ డబ్బు అయితే నేను కచేరీ కోసం తీసుకుంటానో అది మిగలగా దాంట్లో వచ్చేటువంటి ఏ భాగం అయితే ఉందో దాంతోనే నా స్థాయికి, నేను చెప్పాను కదా, నా స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాను. ఇందాక పువ్వుల రథం చేస్తే వాళ్ళు ప్రజలు తెస్తారని, అట్లాగే దీనికి కూడా మీరు చేసే కార్యక్రమాలకు ప్రజలు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు. నాకు ఒక అంటే మా గురుదేవులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఎట్లా అంటే సంస్థలకు నిలువగా డబ్బు ఉండకూడదు. ఏ కార్యక్రమం అయితే మనం నెరపడానికి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నామో ఆ కార్యక్రమానికి డబ్బు వస్తే చాలు. దట్ ఈస్ మై ఐడియా. ఎప్పుడైనా సరే ప్రజల్లో అయిపోవాలి. ఎప్పుడు అన్నమయ్య పూల రథం అంటే వాళ్ళే, అంటే ప్రజల్లోనే చేసేది ఇది. అండ్ విష్ణుహారతి కూడా అంతే. ఇంకొక ఏ కార్యక్రమం చేసినా కూడా నేను చేస్తున్నాను, మీరు రండి అంటే నాకు వచ్చినటువంటి అప్పటికి వచ్చినటువంటి ఓ 50,000 ఓ 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, దాన్ని అక్కడ ఖర్చు పెట్టేయాలి. ట్రస్ట్ ఉందే తప్పించి దాంట్లో ₹1 కూడా లేదు. సంస్థలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనం నెరపినటువంటి కార్యక్రమం సమాజంలో ఏదైతే ఉందో అది మనం లేకపోయినా చేస్తారు. ఏమంటారు? ఈ సంస్థ ఉంటేనే చేయాలని ఏం రూల్ లేదు. ఏమో అలాగే ఇంకొక వ్యక్తి వస్తారేమో, అప్పుడు దీన్ని అమ్మ చేసిన కార్యక్రమం మా అందరికీ స్ఫూర్తినిచ్చింది, మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా చేయొచ్చు. అప్పుడు ట్రస్ట్ సంబంధం ఏముంది, ప్రజల్లో జరిగిపోతుంటుంది. మేము మామూలుగా కామన్ మ్యాన్ అనుకునేది కూడా అన్నమయ్య సినిమా చూసో లేకపోతే అన్నమయ్య పుస్తకాలు చదివినాక కూడా అనుకునేది ఆయన ఒక చిన్న రిఫార్మిస్ట్, ఆయన ఆ రోజుల్లోనే రిఫార్మిస్ట్ అని. మీరు కూడా మీ పుస్తకంలో కూడా ఆయన ఏదో కమ్యూనిస్ట్ అని వెళ్ళిపోయినట్టున్నారు కొంచెం ఎక్కువగా. అండ్ తర్వాత మీరు ఈ మధ్య ప్రజానాట్య మండలికి కూడా కొన్ని పాటలు ఇచ్చేసి పాడించినట్టు. సో ఇంత అనుకున్న రిఫార్మిస్ట్ అనుకున్న వాళ్ళు మీరు చెప్పే పూల రథాలు కానీ ఏదైనా ఏ పూజలు, ఈ పూజల వల్ల రిఫార్మ్స్ జరుగుతాయి. మీరు ఆ పాటల్లో వాళ్ళని ఎంతవరకు ఉత్తేజపరచగలుగుతున్నారు, ఎంతవరకు మార్పు తేగలుగుతున్నారు? ఇప్పుడు మీరు అన్నమయ్య అని తీసుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో రిఫార్మేషన్ సైడ్ ఎందుకు ట్రై చేయట్లేదు? ఎస్, అన్నమయ్య రిఫార్మర్ కాదు. మొట్టమొదటిగా
అన్నమయ్య గారు కూడా వీళ్ళని నిమ్న జాతి వాళ్ళని గుడిలోకి తీసుకురావటం అదే అనేది అది అదే రిఫార్మేషనే కదా ఆ రోజు. అట్ట కాదు. అన్నమయ్య ఆలోచన వేదంలో ఏదైతే ధ్వనించిందో, వేదంలో ఏమి చెప్పబడి ఉందో దాన్ని చాలా సులువుగా చిన్న మాటలో తీసుకెళ్లాడు. అది మనం చెప్పుకునేటువంటి నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అంటనే బంటు నిద్ర అదియోనొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. దేవతల సైతం అన్నమయ్య వదల్లా. అంటే ఆయనకు ఉన్నటువంటి దేవతల పట్ల ఉన్నటువంటి తక్కువ లేకపోతే పూజ్యభావం లేదని కాదు అక్కడ. అంటే ఇవన్నీ అందరికీ ఎందుకు సమానంగా ఇచ్చావయ్యా అని అడగడంలో వేదంలో అదే చెప్పబడి ఉంది. దాన్ని చాలా చిన్నగా చాలా కింద స్థాయిగా తీసుకొచ్చి చెప్తున్నాడు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. అయితే మీరు అన్నారు రిఫార్మర్ అని. అన్నమయ్య రిఫార్మేషన్ గురించి పాపం వర్క్ చేయలే. ఆయన సంకీర్తన సర్వకాలాల యందు, సార్వజనీనం సార్వకాలీనం. ఇప్పుడే కాదు, నా పిల్లలు నా మనవలు ఎంతమందో చదువుకుంటారు. ఎందువల్ల అంటే ఇది ఇప్పటి కాలం కోసం నెరపబడినటువంటి సంకీర్తన కాదు. ఇది అన్ని కాలాల్లో ఉండేటువంటి ఒక పరిస్థితిని చెప్పేటువంటిది, ఒక అనుభూతిని ఇచ్చేది. అలాంటప్పుడు మనం అనుకున్నటువంటి ప్రజానాట్య మండలి భగవంతుణ్ణి విశ్వసించినా విశ్వసించకపోయినా నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రతిక్షణం మనకంటే ఎక్కువగా భగవంతుణ్ణి స్పర్శ చేస్తున్నారు. కొంచెం విప్లవజాలము లేకపోతే అట్లా ఉండొచ్చు కాక, కానీ వాళ్ళకి తెలిసిన ఎమోషన్స్ అవి. ఇప్పుడు నాకు తెలిసిన ఎమోషన్ ఏంటి? కూల్ గా మాట్లాడటం లేదా సంకీర్తన పాడటం. వాళ్ళకి తెలిసిన ఎమోషన్ ఏంటి? ఎస్ ఉద్యమిద్దాం రా, పదం రా, జనరల్ పాతం రా, ఇట్లా. అంటే వాళ్ళకున్నటువంటి ఎమోషన్స్ ని ఇట్లా చూపిస్తూ ఉంటారు. అది కూడా భక్తే అంటా నేను. పాటలు ఇచ్చేసి ఊరుకున్నారు, లేకపోతే వాళ్ళతో పాటు మీరు కూడా కచేరీలు చేసి కొన్ని పాటలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కలిసి ఎప్పుడు వెళ్ళాను. మాధ్యమ మిత్రులు అందరూ అన్నారు, అమ్మా మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి ఇట్లాగే వివరణ ఇచ్చా అనమాట. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కానీ కాలేదు. ఏం పాట ఇచ్చారు వాళ్ళకి? చాలా పాటలు ఇచ్చానండి. అందులో ఒకటి కూడువండుట గంజి కొరక, కూడువండుట గంజి కొరక. అంటే అన్నం ఉండేది దేనికోసం? గంజి కోసమా? ఎంత సూటిగా ఉందండి సూక్తి. దానికోసం కాదు, మన కడుపు నిండడం కోసం. అది మంచి డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది సంకీర్తన. అది తర్వాత చీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక, చీ నరులదేటి జీవనము. అది ఒకటి. తర్వాత కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్లపడి పొరల నేల, కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల. ప్రజానాట్య మండలి కడుపెంత పాడుకుంటారు. ఇట్లా ట్యూన్లు చేసి వాళ్ళని కొంచెం తగ్గించేస్తే ఎట్లా? వాళ్ళు నాకంటే బాగా పాడారు ట్యూన్స్. వాళ్ళు నేను పాడటం కాదు కదా. ఇప్పుడు మీరు పాడిన పాటలన్నీ అదే ప్రజానాట్య మండలి ట్యూన్లోకి వచ్చేటప్పుడు చిచి చాచా ఈ టైప్ లో ఉంటాయి. ఇప్పుడు నేను ఎట్లా పాడాను అట్లా పాడక డప్పు వేసి పాడారు. పాడితే ఎట్లా వస్తుంది? వర్కౌట్ అవుతుంది. వేడి రాదు, వేడి పుట్టదు కదా. విషయం ఉంది కానీ వేడి రావాలి. నేను పాడుతూనే వేడి ఉంటుందట. నా చెమట చుక్కో నా చెమట చుక్క, నా చెమట చుక్కో నా చెమట అని పాడుతుంటే మనకి నిజమే కదా, ఎంత శ్రమ చేసి మనం పనిచేస్తుంటే ఈ శ్రమకి గుర్తింపు లేదే, లేదా ఈ శ్రమ ఎవరి కోసం చేస్తున్నాం, ఇది ఎంత గొప్ప శ్రమ అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు ఒక చిందేసి పాడడంలో వాళ్ళ ఇప్పుడు నా చెమట చుక్కో నా చెమట చుక్కో అని వాళ్ళు అట్లా మీరు కూడు వండుట గంజి కొరకేనా అంటే సాఫ్ట్ గా అంటే కూడు వండుట గంజి కొరక అట్లా అనలేదు. వాళ్ళు డప్పు వేసి చాలా అందంగా పాడారు. నేను ఏ ట్యూన్ చెప్పానో దాన్నే చక్కగా పాడడం జరిగింది.